అందరూ ఒకసారి మీకు వచ్చేసేయండి. అందరూ ఒకసారి సార్ 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 నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి జనరేటర్ కూడా ఉంటుంది. మంత్రి గారు అడగగానే ఇచ్చారు ఇక్కడ సెంటర్ మినిస్టర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చారు. జనరేటర్ 2-3 రోజుల్లో వస్తున్నాయి. అది చూడట్లేదు, మాకు చూడట్లేదు. ఎవరైనా సరే ప్రజలు అవసరం రండి సార్ రాను మేడం బసబాయ్ ముందరకెళ్ళండి మీరు ఒక డయాలసిస్ సెంటర్ ఉంటే బాగుంటుంది సార్. నెల్లూరులో వైద్యం తీసుకుంటున్నారు. చుట్టుపక్కల ఉండే 5 మండలాలు ఇటు వెళ్ళిన 60 నుంచి 70 కిలోమీటర్ 450 దాకా ఓపీ నడుస్తూ ఉంది సార్. దయచేసి మా హాస్పిటల్కి ఆరోగ్య కేంద్రం కింద మార్పించుకున్నాం. ఇప్పుడు సత్యకుమార్ గారు మనకు 30 సంవత్సరాల నుంచి పరిచితుడు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారి దగ్గర చేయించుకునేవాడు. అంత అటాచ్మెంట్ ఆయనతో. ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు, కలువాయి, చేజర్ల, ఇటు మనుగోలు, ఇటు సంఘం, మా పొదలకూరు మండలమే చాలా పెద్ద 60,000 ఓట్లు, ఇంచుమించు 90,000 జనాభా. ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసినారు. ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీ అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరేటర్ కావాలా, డయాలసిస్ సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు. ఇక్కడ ఒక జనరేటరు, అక్కడ వెంకటాచలం సిహెచ్సికి ఒక జనరేటరు, ఇక్కడ 8 కంప్యూటర్సు, 7 కంప్యూటర్సు, మళ్ళీ ఒక 3 ఏసీలు, వాషింగ్ మిషన్, ఇవన్నీ 1,80,00,000 రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెచ్సిలు 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అన్నిటికీ కలిపి 1,80,00,000 సిఎస్ఆర్ ఫండ్లో శాంక్షన్ చేయించాం. వారం 10 రోజుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి. టోటల్ ఎక్విప్మెంటు వచ్చేస్తుంది. అది పాపం ఆ సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ సంబంధించి సిఎల్ కంపెనీ వాళ్ళు మనకి సాయం చేశారు. వాళ్ళకు కూడా మీ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి 50 పడకలు చేయమంటున్నారు మన వాళ్ళందరూ. పరిస్థితి కూడా ఇప్పుడు మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపీలో వచ్చే పేషెంట్స్ 3వ ప్లేస్లో, రాష్ట్రంలో స్టేట్లో 3వ ప్లేస్, నెల్లూరు జిల్లాలో కాదు. అంతమంది పేషెంట్స్, రోజుకి 400-500 మంది పేషెంట్స్ ఎక్కువైనారంటే చప్పట్లు కొడుతున్నారా మీరు? సరే, ఇప్పుడు డాక్టర్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ పేషెంట్స్కి
ఒక ధైర్యం వచ్చింది, ఎడు పోవచ్చు అని. అంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండింది. హాస్పిటల్స్ గురించి పట్టించుకున్న పాపాన ఎవరు పోలే. ఇది అడిగాము, అల్లీపురం తీసుకుపోయి అల్లీపురం పిఎస్సి 1.5 కోటి అడిగాము, ఇసుకపాలెం అడిగాము, అన్నీ ఇప్పుడు పెద్ద లిస్టు కార్లు ఒక్కోటి వెనుక నా పిఏ కూర్చొని అందిస్తూ ఉన్నాడు. 7-8 అర్జీలు మీ తరఫున మంత్రి గారికి ఇవ్వటం జరిగింది. వాటన్నిటినీ వీలైనంత వరకు చేయాలని చెప్పి 6 మండలాల్లో 3 లక్షల జనాభాకు సంబంధించింది ఇది కాబట్టి దీన్ని 50 పడకల హాస్పిటల్ చేయమని, దీనికి అడిషనల్ బిల్డింగ్ పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఇవన్నీ వీళ్ళు కోరుతున్నారు. సో ఇంకా సదరన్ సర్టిఫికేట్స్ కోసం సిహెచ్సి హాస్పిటల్ ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఒక కంటికి సంబంధించిన డాక్టర్ని ఇస్తే, అంటే ఏదైతే ఈ నరాలకు ఆర్థోపెడిక్ సంబంధించిన పేషెంట్లు వస్తే ఇక్కడ డాక్టర్ లేడు కాబట్టి వేరే దగ్గరికి రాస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ ఇక్కడికి ఇచ్చేదానికి లేదు. ఆ వసతి కూడా కల్పించమని చెప్పేసి అడుగుతున్నారు. 50 బెడెడ్గా ఏమని అడుగుతున్నారు. ఇంకా చాలా కోరికలన్నీ ఉన్నాయి. వీటన్నిటిని వెంకటాచలంలో సిహెచ్సికి 1,10,00,000 రూపాయలతో మనం ఇవన్నీ ఇచ్చినాము. 70 లక్షలు అవసరమైన సామాగ్రి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పేసి చెప్పినాం. సార్ వాట్ ఎవర్ అన్ని హాస్పిటల్స్కి ఒక షేప్ తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అల్లీపురం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో మనం అక్కడ ఒక 1/2 acre ఇచ్చాం. అక్కడే 2.5 ఎకరా హాస్పిటల్కి హై స్కూల్కి ఇచ్చాం. నవలాల్ గార్డెన్స్ అదే పంచాయతీలో ఇంకొక ఎకరా కూడా హై స్కూల్కి ఇచ్చాం. 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్కి మనమే స్థలం ఇచ్చాం. ఈరోజు 5 ఎకరా 7-8 కోట్లు, ఇంచుమించు 30 కోట్ల 4 ఎకరాలు. అవన్నీ సోమిరెడ్డి కుటుంబం నుంచి ఇచ్చినాము. కొన్ని రాజగోపాటి పేరు పెట్టాము, కొన్నిటికి అసలు ఏం పేరు పెట్టలే. వాటికి కూడా బీదమస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు, నేనేం అడగలే, మంత్రి గారి చెవులో 30 లక్షలు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి నేను ఇస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు ప్రకటించినాడు. అది కూడా అల్లీపురం పిహెచ్సికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ 2-3 మాటలు మర్చిపోలేం. ఆయన చూసి గుజరాత్ చీఫ్ మినిస్టర్గా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి తెలుసుకునే అని చెప్పేసి బాబు గారిని కోరిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తుంటా. ఏదేమైనా మనం ఇంకా ఉన్నాయి. నిన్న కూడా ఆయన అన్న రమణాన్ని తిరిగి కూర్చున్న సౌత్ ఫీడర్ ఆపేసేసారు. దాన్ని పూర్తి చేసేదానికి ఆయన ఇంట్లో కూర్చున్నాను. ఆయన కూడా ప్లాన్ చేసి చేస్తామని చెప్పాడు. ఇప్పుడు గౌరవ మంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక 5 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించుకుంటున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 5 సంవత్సరాల పాటు ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తి పోరాడిన యోధుడు ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 2 కార్యక్రమాలు. ఒకటి వింజమూరు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో, రెండోది సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో 5 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. ఎందుకు ఆనందంగా ఉందంటే, నేను దాదాపు 25 సంవత్సరాల పాటు మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడి శిక్షరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలోకి వచ్చిన తర్వాత కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది. ధర్మవరం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన గౌరవనీయులు, ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో, వారి పుట్టిన ఊరైన సర్వేపల్లిలో ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాల మీద కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుతూనే ఉంటారు. నన్నైతే ఎన్ని సందర్భాల్లో ఏ పనులు చెప్పారో ఇక్కడ చెప్తారు. సార్ పొదలకూరులో ఉంది కదా, సార్ పొదలకూరు అవుతుంది, మరి ముత్తుకూరులో ఉంది కదా, అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి సిఎస్సి ఏం చేస్తున్నారు అని కాదు సార్. వెంకటాచలం ఉంది, ఇప్పుడే చెప్పారు కదా, 90,000 జనాభా ఉంది, పొదలకూరు 50 పడకలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలు చెప్తున్నారు. ప్రధానంగా వారు 2వ, 3వసారి అడిగింది ఏంటంటే డయాలిసిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసి నేను ఒకరోజు నెల్లూరుకు వచ్చిందా, నెల్లూరుకు వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్, ఇంకా ముందు నేను అనౌన్స్ చేయి అన్నారు.
నేను మీడియా ఎదురుగా అనౌన్స్ చేసిన తర్వాత తప్పదు వెంటనే దాన్ని మంజూరు చేశాం. అంటే కార్య సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి జరగాలి. నా నియోజకవర్గంలో డయాలసిస్ కారణంగా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. బస్సు ప్రయాణం, గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లా ఉన్నాయో మీకు తెలిసి, ఇప్పుడైతే మంచి రోడ్లు వచ్చాయి. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదలకూరులో ఒక డయాలసిస్ సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం 5 పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక 3 పడకలు సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత చిత్తవాడి సంక్షేమం పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ప్రభుత్వం 5 ఇస్తే, ఇంత పెద్ద ప్రభుత్వం, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా 3 తెచ్చుకున్నారు. 8 పడకల ఇవాళ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, డయాలసిస్ సెంటర్లు ఒక విషయం చెప్పాలి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 18 డయాలసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఇచ్చాం 10 నెలల్లో. మొత్తం ఈ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 42 డయాలసిస్ సెంటర్లు వస్తే, దాంట్లో గత ప్రభుత్వంలో కేవలం 20 మాత్రమే వస్తే, మన 5 సంవత్సరాల 20 డయాలసిస్ సెంటర్లు మాత్రమే మంజూరు చేస్తే, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కేవలం 10 నెలల్లోనే 18 డయాలసిస్ సెంటర్లని మనం మంజూరు చేస్తున్నాం. మరీ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ వింజమూరులో ఒకటి ప్రారంభం చేశాం, పొదలకూరులో ప్రారంభం చేస్తున్నాం, వెంకటగిరికి కూడా ఒకటి మంజూరు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వెంకటగిరి, అంటే ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే 3 డయాలసిస్ సెంటర్లు వచ్చాయి. గతంలో 5 సంవత్సరానికి డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది. సంవత్సరానికి 2023-24 అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో డయాలసిస్ చేసిన 650 మిషన్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. డయాలసిస్ చేసిన సెషన్లు 3,80,000 ఉంటే, మనము పోయిన సంవత్సరం 24 మనం అధికారంలోకి వచ్చిన 24-20 అంటే ఈ 10 నెలల్లోనే దాన్ని 4,95,000 సెషన్లు చేశామంటే 1,15,000 సెషన్లు ఎక్కువ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరి కాస్త పెరిగి దాదాపు 6 లక్షల సెషన్ల దాకా పోయేటట్టుంది. దాన్ని బట్టి మనము ఈ డయాలసిస్ పేషెంట్ల మీద దాంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నారో వారి సౌకర్యం కోసం ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర ఈ డయాలసిస్ పెరుగుతూ ఉన్నాయి కేసులు. ఎందుకు డయాలసిస్, కాలేయము, లివరు ఎక్కువ పెరుగుతున్నాయి? గత 5 సంవత్సరాల్లో బాగా పెరిగాయి. ఏంటి కారణం అనే ఒక సైంటిఫిక్ స్టడీ చేశాం. డయాలసిస్లో 2014 నుంచి 2019 దాకా గత ఎన్డీఏ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన డయాలసిస్ పేషెంట్ల సంఖ్య 49,000. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన సంఖ్య 91,000. 49,000 5 సంవత్సరాలకు వస్తే, ఈ 5 సంవత్సరాలు కొత్తగా 91,000 వచ్చాయి. ఎందుకంటే అదేవిధంగా లివర్ పేషెంట్లు పెరుగుతున్నారు, అదేవిధంగా కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి, ఇవి పెరుగుతున్నాయి. న్యూరో కేసులు కూడా పెరుగుతున్నాయి, నరాలకు సంబంధించిన కూడా. అవి కూడా లెక్కేసాం. అది చూస్తే ఇవి లివర్ పేషెంట్లు కూడా ఏకంగా అది కూడా రెట్టింపు సంఖ్య అయింది 5 సంవత్సరాల్లో. న్యూరో కేసులు అయితే మరీ దారుణంగా 320 ఉంటే 2020 సంవత్సరంలో, 2024 సంవత్సరం వచ్చేసరికి అది 7,500 న్యూరో కేసులు పెరిగాయి. 7,500 న్యూరో కేసులు పెరిగాయి. అదేవిధంగా 15,000 మాత్రమే 2020 సంవత్సరంలో ఈ డయాలసిస్ కేసులు కొత్తగా వస్తే, 2024 సంవత్సరం వచ్చేసరికి అది కాస్త వచ్చి 24,000కి పెరిగింది. 24,000కి పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణము నీటి కారణం, ఇంకా ఇతరత్ర కారణం అంటే తెలిసింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో 2019లో మద్యపానం పాలసీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా తయారు చేస్తున్న మద్యాన్ని ఎవరు తయారు చేశారో మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. తాగడం వల్ల ఇంత స్థాయిలో లివర్ కేసులు కానీ, లేదా కిడ్నీ కేసులు కానీ, లేదా న్యూరో కేసులు కానీ పెరిగాయి. అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ ధనార్జన కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకొని ప్రజల్ని అనారోగ్య పాలన చేసి, వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేలాగా, వాళ్ళకి కిడ్నీ జబ్బులు వచ్చేలాగా, వాళ్ళకి కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చేలాగా, చివరికి నరాల బలహీనతలు వచ్చి మంచానికి పరిమితం అయ్యేలాగా కేవలం వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం మాత్రమే చేశారు. ఆ బ్రాండ్ ఏదో నేను చెప్పాల్సిన అవసరం ఉందా? మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రజల ఆరోగ్యాలతో ఆడి అని వేల మందిని అనారోగ్యం పాలు చేసి, లక్షల మందిని అనారోగ్యం పాలు, వేల మంది ప్రాణాలు పోయేలా చేసి, వేల మంది అక్క చెల్లెల పుస్తకం దించి మళ్ళీ వాళ్ళ మన మధ్యకు వచ్చి
మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చెప్తే, ఇవాళ వచ్చిన తర్వాత అల్లిపురం భోజనాన్ని పిలిచారు, చంద్రమోహన్ రెడ్డి గారు భోజనాన్ని పిలిచారు, భోజనం మాత్రమే పరిమితం అనుకున్నాం. కాదా అక్కడ పోతాం బా అన్నారు. సార్ భోజనం చేసే మీద పొదలకూరు పోదామంటే లేదా పిఎస్సీ ఉంది, అది కూడా చూడాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, స్కూల్ ఇచ్చారు, 4 ఎకరాలు స్కూల్కి పిఎస్సీకి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ ఈ భవనం లేదు, దీంట్లో మళ్ళీ ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది కట్టాలా, సమస్యల గురించి మాట్లాడడం కోసం అక్కడ తీసుకెళ్లారు. ఇవాళ దాని విలువ చూస్తే 30 కోట్లు. ఎవరైనా ఏమని చేస్తారు, ఎప్పుడో వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది 30 కోట్ల విలువ చేసే దాన్ని 30 కోట్ల విలువ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు, స్కూల్ నడపడానికి ఇచ్చారు, ఒక ఆసుపత్రి నడపడానికి వచ్చారు. అయినా తప్పన సరిపోలేదు, ఇంకా దీంట్లో కొన్ని కొరతలు ఉన్నాయి, దీన్ని చేయాలంటే పక్కనే మనకి ఎంపీ గారు బీదా మస్తాన్ రావు గారు ఉంటే ఆయన ఇద్దరు అడిగితే ఆయన వెంటనే 30 లక్షలు మంజూరు చేశారు. మిగతా దాన్ని పరిశ్రమ ఇచ్చి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అట్లా తప్పన పడే నాయకుడు. మామూలుగా అయితే నేను చూసాను 5 సంవత్సరాలు ఎలా జరిగాయి కబ్జాలు. నేను చెప్పాల్సిన అవసరం ఇప్పుడే చెప్పాను. బాత్రూంలో కమ్మోడు సీటు 8 లక్షలు కట్టి ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బులన్నీ, ఎవరి డబ్బులు? ఒకవైపు సొంత డబ్బుని ప్రజా అవసరాల కోసం ఇచ్చేవాళ్ళు నాయకులు ఉంటే, రెండో వైపు ప్రజల దగ్గర డబ్బుని మద్యపానంలోనో ఇంకో రూపంలోనో, లేదా భూములు కబ్జా చేసుకోనో, ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోనో, ప్రైవేట్ భూములు కబ్జా, లేదా అన్నదమ్ముల చిచ్చు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం మీద గత 5 సంవత్సరాల పాలన. నేను రాజకీయాలు మాట్లాడే గురించి రావట్లేదు, కానీ ఎటువంటి దళితపు పాలన జరిగిందని చెప్పడానికి చూస్తున్నాను. డయాలసిస్ పేషెంట్లు పెరగడానికి కారణమే ప్రభుత్వం. ఇవన్నీ ఈ పేషెంట్లు ప్రభుత్వం మరణించిన వాళ్ళని ప్రభుత్వం చేసిన హత్యలు. ఇవాళ ఈ రోగాలు బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ప్రధాన కారణం గత 5 సంవత్సరాల పాలన. ఆ పాలనలో ఒక అధినేతగా ఇటువంటి అటవిక రాజ్యాన్ని, అటవిక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. ఆయన సమాధానం చెప్పాలి, ప్రజల మధ్య కొంచెం సమాధానం చెప్పాలి. వాళ్ళు ఇంతమంది వాళ్ళు ఎందుకు డయాలసిస్ సెంటర్, ఏ ఎమ్మెల్యే చూసినా మాకు డయాలసిస్ సెంటర్ కావాలి, డయాలసిస్ ఎందుకంటే ఈ సంఖ్య పెరుగుతా పోతున్నాయి. కిడ్నీ వ్యాధులు పడుతున్న వాళ్ళు చాలా సంఖ్య పెరుగుతూ ఉంది. 5 సంవత్సరాల్లో ఒక్కసారిగా డ్రాస్టిక్ గా సంఖ్య పెరిగిందంటే కేవలం ఇదే కారణం. వస్తున్నాయి సార్, క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ఇంకా చాలా లోతైన అధ్యయనం చేస్తున్నాం. ఇప్పటికేంటంటే ఈ ప్రధానంగా ఈ కారణాలు, ఈ గుండె సంబంధి కానీ, కాలేయ సంబంధి కానీ, లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరగడానికి కేవలం ప్రధాన కారణం ఫ్లోరైడ్ కాదు. ఈ రాష్ట్రంలో ఇది అనేది నిర్ధారణ అయింది. దాని మీద మన ముఖ్యమంత్రి గారు సమీక్ష కూడా నిర్వహించారు. సమీక్ష నిర్వహిస్తే ఈ విషయాలన్నీ చెప్పామని. ఇట్లా జరిగింది సార్, ఇది జరుగుతోంది, ఈ రకంగా ప్రాణాల చెలగాట మాడారు, మద్యపానం నిషేధం అని చెప్పి మద్యపానం నిషేధం చేయకుండా సొంత బ్రాండ్లతో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి నాసిరకం మద్యంతో ప్రజలు తాగి వాళ్ళ జేబులు కొల్లగొట్టడమే కాకుండా వాళ్ళ ఒళ్ళు గుళ్ళు చేసి వాళ్ళ ప్రాణాలు కూడా లాగి చేసి అక్కచెల్లెల పుస్తలు తెచ్చే ప్రయత్నం చేశారు సార్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. నా 14 సంవత్సరాల జీవితంలో, ప్రజా జీవితంలో ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు చూడలేదు అని చెప్పి ఆయన కూడా మొదలు పడతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఇవాళ ఇప్పుడే మన మస్తాన్ బాబు గారు 30 పడకల్ని 50 పడకలు చేయాలన్నారు. క్రమంగా ఇప్పుడే మీకు తెలిసి ఎటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, ఎటువంటి పాలన సాగిందనే విషయం. మామూలుగా మంత్రులు ఎవరైనా కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, నీ పర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ ఏంటని. మేమేం మాట్లాడుకుంటాం, నీ మీద అప్పు వెళ్తుంది, నా మీద అప్పు వెళ్తుందని. సర్వీస్ సెక్టర్ ఉన్న వైద్య శాఖ మీద 6,500 కోట్లు, నేను 6,500 కోట్లు అని చెప్తుంటే ఆ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు వచ్చి 6,500 కోట్లు అన్నాయా, నా దగ్గర 18,000 కోట్లు అప్పు ఉందని ఆయన అంటారు. ఆ పక్కన ఉన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు వచ్చి మీరేనా 18,000 కోట్లు, 6,500 కోట్లు అంటారు, నా మీద 20,000 కోట్లు ఉంది అని అప్పు ఉంది అని ఆయన చెప్తుంటే లాస్ట్ పవర్ మినిస్టర్ వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి వచ్చి అయ్యా మీరు నా దగ్గరలో లేరయ్యా అన్నారు. ఎంత ఉంది మీ మీద అప్పు ఉందా, 1,20,000 కోట్ల అప్పు ఉందయ్యా అన్నారు. అంటే మేమేమి మాట్లాడుకొని ఈ అప్పులు లెక్కేసుకుంటే 10 లక్షల అప్పు మేము పంచుకుంటా అంటే ఎవరికి అప్పు ఉంది? గత ప్రభుత్వం మనకు వారసత్వంగా మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలన ఇచ్చిపోవాలా, అది కాకుండా అప్పులు ఇచ్చిపోయింది. మాట్లాడుతుంటే మా రెవెన్యూ మినిస్టర్ వచ్చేసి అనగానే సత్యప్రసాద్ గారు మీరు ఏది మాట్లాడుతున్నారు, మరి అమాయకంగా ఉన్నారని. ఏమవుతుంది, మీ మీద అప్పు ఏముందన్నాం. నా మీద అప్పు లేదు కానీ 13 లక్షల ఎకరాలను కబ్జా చేసుకున్నారు స్వామి. ఒక్కొక్క ఎకరా రేటు ప్రకారం ₹1,00,000 వెళ్తా కూడా 13 లక్షల కోట్లు అవుతుంది. మీరు దానిపైన వేసుకోండి, ఎంత అవుతుందో చూడండి, నా మీద ఎంత ఉందో మీరు ఆలోచించండి అని. అంటే అటువంటి నేను నవ్వనాటకో దేనికో చెప్పట్లా, అటువంటి దరిద్రపు పాలన సాగింది. వాటిని సరి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి 30 పడకల 50 ఆసుపత్రిని
50 పడకలు చేయడానికి నేనేదో ఎక్స్క్యూజెస్ వెతకట్లా, సాకులు వెతకట్లా. కానీ ఆర్థిక పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఆయన దార్శనికత కలిగిన నాయకుడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది కాబట్టి, పైన కింద డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి కాస్త గాడిలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల మౌలిక సదుపాయాల కల్పన జరగలే. ఒక్క ఇటుక కూడా 5 సంవత్సరాల్లో ఈ ఆసుపత్రిలో పేర్చలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఏ ఆసుపత్రిలో కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు మంజూరు చేస్తే దాన్ని ఎన్ఆర్జీ చేసుకున్న కొంతవరకు చేసి 10,000 భవనాల నిర్మాణం మొదలుపెట్టి 3,000కి అరకొరగా చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్ని పూర్తి చేయాలి. మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి తగినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకారం అందిస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో మెరుగైన తర్వాత ఖచ్చితంగా ఈ వైద్య ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సారించింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రజల కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే 2023-24లో కన్నా మొన్న ఈ సంవత్సరం లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో లాస్ట్ సంవత్సరం కన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ 29% పెంచారు ముఖ్యమంత్రి గారు. 29% బడ్జెట్ పెంచింది. ఇవాళ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక మెరుగైన నాణ్యమైన ఉచిత వైద్య సేవల్ని ప్రజలకు అందించాలనేది ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇక్కడ సిఎస్సిలో సూపరింటెండెంట్ ఎవరమ్మా? ఇక్కడ సూపరింటెండెంట్ ఎవరు? మీకు టెనెక్టోప్లేజ్ ఇంజెక్షన్స్ ఉన్నాయా? టెనెక్టోప్లేజ్ ఇంజెక్షన్స్ నేను అడుగుతున్నా మా సూపరింటెండెంట్ గారిని. టెనెక్టోప్లేజ్ ఇంజెక్షన్ ఏంటంటే ఒక స్టెమీ అనే కార్యక్రమం తీసుకొచ్చాం. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డికల్ ఇన్ఫెక్షన్ అంటారు వాటిని. ఈ గుండె జబ్బు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అది కూడా దానికి మధ్యమే ఒక కారణం. పెరుగుతుంది కాబట్టి గోల్డెన్ అవర్లు వాళ్ళని కాపాడుకోవాలంటే ఇక్కడ గుండె జబ్బు ఎవరికైనా వచ్చిందంటే గతంలో నెల్లూరు పోవాల్సిన పరిస్థితి తప్ప గోల్డెన్ అవర్లో కాపాడుకునే ఇది ఉండేది కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆయన దూరదృష్టితో ఇవాళ టెనెక్టోప్లేజ్ అని ఒక 45,000 విలువ చేసే ఇంజక్షన్లని ఈ ఆసుపత్రిలో పెడుతున్నాం. ఎవరైనా గోల్డెన్ అవర్లో ఇబ్బంది వచ్చి గుండె జబ్బు వస్తే వెంటనే ఆ ఇంజక్షన్ థ్రాంబోలిసిస్ చేసి ఆ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాణాలు కాపాడుతున్నాం. ఆ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఇవాళ 2,800 మందికి ఆ ఇంజక్షన్ ఇస్తే కేవలం 12 మంది మాత్రమే చనిపోయారు. మిగతా అందరి ప్రాణాలను కాపాడగలిగాం. 2,789 ప్రాణాలని కేవలం ఆ గుండె జబ్బు కారణంగా పోకుండా గోల్డెన్ అవర్లో ఆ ఇంజక్షన్ ఇచ్చి ఉచితంగా ఇవ్వడం ద్వారా కాపాడుతున్నాం. అది ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ధి. ఇది మాత్రమే కాకుండా 25 లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి సంకల్పించడం జరిగింది. దానికి ఇన్సూరెన్స్ లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం, దానికి తోడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వారికి ఎంత ఖరీదైన వైద్యమైన ఈ నెట్వర్క్ హాస్పిటల్లో అందించే దిశగా ఒక కొత్త దీనికి రూపకల్పన చేశాం. రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉంటున్న 143 లక్షల పేద కుటుంబాలకే కాకుండా 22 లక్షల మధ్యతరగతి కుటుంబాలకు కూడా మొత్తం వేసి 1,65 లక్షల కుటుంబాలకి 25 లక్షల ఆరోగ్య బీమా రాష్ట్రంలో కల్పిస్తున్నాం. దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. దీని తర్వాత 10 లక్షల రూపాయలు గుజరాత్లో అందిస్తున్నారు. అంటే మంచి కార్యక్రమాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులు, వీరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర సంరక్షకుడుగా నా మీద ఉందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. కాబట్టి దానికి తగిన విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతున్నాం. ఇవన్నీ కాకుండా చాలా మంది అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. అనేక మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. వాళ్ళ కేవలం 2022-23లోనే 73,000 కొత్త క్యాన్సర్ వస్తే 41,000 మంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ఏంటి వచ్చిన తర్వాత మనం గుర్తించకపోతే తీవ్రత పెరుగుతుంది. లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రాణాలను కాపాడడం అసాధ్యం అవుతుంది. ఆ క్రమంలో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా 4,10,00,000 మంది ఇవాళ నోటి క్యాన్సర్ ఎక్కువ బారిన పడి చనిపోతున్నారు. అందుకని నోటి క్యాన్సర్ కానీ లేదా మహిళలకి అయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు కానీ లేదా 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైకల్ గర్భాశయ ముఖద్వార పరీక్షల ద్వారా ఇంటి దాకా పంపించి మా ఏఎన్ఎంలని మా ఎమ్మెల్యేలని ఇంటికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎవరైతే అనుమాన కేసులు వస్తున్నాయో వాటిని మళ్ళీ పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ ఒక ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ని ప్రత్యేకంగా పెట్టి దానికోసం 153 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి 250 మంది
150 మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి 250 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి 4500 మెడికల్ ఆఫీసర్లను పెట్టి 4500 ఏఎన్ఎంలను పెట్టి 18000 మంది ఆశా వర్కర్లను పెట్టి ఇవాళ ఒక ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే విధంగా ఉచితంగా పరీక్షలు నిర్వహించడం వల్ల వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ప్రాథమిక దశలో నేను గుర్తిస్తే సరైన చికిత్స అందించి ఏ కుటుంబంలో కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా క్యాన్సర్ కారణంగా కాపాడుకునే అవకాశం ఉంది. అటువంటి క్యాన్సర్ పరీక్షల్ని రాష్ట్రంలో మనం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, పరీక్షలు చేసుకోరు, ఏ ముందులే వచ్చినప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు చూస్తే ఇంకేం చూసుకోవడానికి ఏం లేదు, వచ్చిన తర్వాత చూసుకున్నామంటే క్యాన్సర్ అనేది ఏముండదు, కష్టమవుతుంది. అందుకని ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మొహమాట పడకుండా వెళ్ళి రొమ్ము పరీక్షలు చేయించుకోవాలా, చేసుకొని వాళ్ళు చెప్తారు ఏ రకంగా పరీక్షలు చేయించుకోవాలా, గడ్డలుంటే ఆ గడ్డ ఏ గడ్డ కారణంగా ఉంది, క్యాన్సర్ గడ్డనా ఇంకోటా చెప్తారు. లేకుంటే అవసరమైతే పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. మా ఆశా వర్కర్ మీ చెయ్యి పట్టుకొని పెద్ద ఆసుపత్రి లాగా తీసుకొస్తుంది. అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి మంగళవారం ప్రతి గురువారం ఒక గ్రీన్ ఛానల్ పెట్టాం. దానికోసం 222 పేరుతో బ్రాండింగ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన వార్డును కూడా ఏర్పాటు చేశాం. అలా ఈ డయాలిసిస్ సెంటర్ ప్రారంభం కారణంగా ఇవాళ ఈ పొదలుకు వచ్చే అవకాశం కలిగించినందుకు, అద్భుత కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, పాత మిత్రులు అనేక మందిని కలిసే అవకాశం కల్పించినందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏ పనైనా సహకారం అందించడానికి వారి యొక్క మాట మీద నేను ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి